యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 12వ వచనము. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మను బయటికి రప్పించి ఇశ్రాయేల్ దేశంలోనికి తోడుకొని వచ్చేదను. దేవుని ఆత్మతో సజీవమైన సంబంధం గలవారు యెహోవా ఇట్లు సెలవిచ్చున్నాడు, నేను మీ సమాధులను తెరచి మీ సమాధుల్లో నుండి మిమ్మను రప్పించెదను అని ఒక దినాన ఎండిన ఎముకలకు ప్రవచించెదరు. ఇశ్రాయేలీలు చెరపట్టబడిన వారై ఉన్నారు. ఎందుకనగా వారు దేవుణ్ణి విడిచిపెట్టారు. వారిని హెచ్చరించి వారి చెడు మార్గముల నుండి తిరిగి రండని చెప్పిన ప్రవక్తలను విడిచిపెట్టుటకు వారు ప్రయత్నించారు. రానున్న బానిసత్వాన్ని గూర్చి ప్రవక్తలు ప్రవచించారు. కానీ ఇశ్రాయేలీలు దాన్ని నమ్మలేదు. అయితే ప్రవక్తల మాట ప్రకారం శత్రువు రానే వచ్చాడు. శత్రువు వచ్చాడు, దేశాన్ని నాశనం చేసి దేశ ప్రజలందరినీ బందీలుగా తీసుకుని వెళ్ళాడు. మన సంఘాలు నేడు నిరాశలో ఉన్నవి. వారు దేవుని మాటను నమ్మలేదు. దేవుని వాక్యానికి వారి స్వంత వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. ఒక పురుషుడు లేక స్త్రీ మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు వారిని తమ సంఘములకు ఒక దీవెనగా చేయును. దేవుడు ప్రవక్తతో ఎండిన ఎముకలకు ప్రవచించమని చెప్పాడు. మాటలేం చేయగలవు? కాదు, అవి కేవలం మాటలు కాదు, అవి భూమిని సృష్టించిన వాని యొక్క మాటలు. సృష్టి ఆరంభములో మట్టితో చేసిన రూపములోనికి ఆయన జీవమును ఊదలేదా? దేవుని పని సృజనాత్మక శక్తికి చెందినది. అది మనలోని దుష్టత్వాన్ని నాశనం చేసి యేసు యొక్క మరణ పునరుత్థానముల ద్వారా దేవుని పోలికను మనలోనికి తెస్తుంది. దేవుని పోలికలోనికి మనము పునరుద్ధరించబడబోతున్నాము. కాబట్టి మత్తయి సువార్త 5:48లో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని యేసు చెప్పాడు. మనము స్వార్థమునకు చనిపోయినప్పుడు ఆ సమయంలో దాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోకపోయినా దేవుని చిత్తాన్ని ప్రేమిస్తాం. ఈ సేవ ప్రారంభంలో భవిష్యత్తు ఎట్లుంటుందో అని నేను తలంచినప్పుడు నా కళ్ళ నుండి కన్నీరు వచ్చుచుండెడిది. ఈ సేవకు ఏమి జరగబోతున్నది? నేను నిజముగా దేవుని స్వరమును విన్నాను, దానికి విధేయుడినయ్యాను. ప్రభు నాకు చూపించిన విధంగా నేను వెంబడించాను. నేను వెళ్తూ ఉండగా దేవుని యొక్క ప్రణాళిక తెరవబడింది. నీవు దేవుడు మాట్లాడిన వ్యక్తిత్వము గలవాడివా? అప్పుడు నీవు చనిపోయిన ఎముకలకు ప్రవచిస్తావు, అవి జీవిస్తాయి. దేవుడు మంచి పనులు చేయబోతూ ఉన్నాడు. నీవు దేవుని వెంబడించున్నప్పుడు మాత్రమే లోతుగా త్రవ్వుచు నీలో ఆయనకు చెందని వాటిని తీసివేయడానికి నీవు దేవుని అనుమతించవలసి ఉన్నావు. అందరూ నిన్ను విడిచిపెట్టవచ్చు, కానీ నీవు ఆయన స్వరాన్ని వింటూ విధేయుడివై ఉండవలసి ఉన్నావు. ఇండియాలో దేవుని కొరకు ఒక గొప్ప సైన్యం ఉన్నది. మనము దాన్ని సమకూర్చవలసి ఉన్నాము. దేవుడు దాన్ని చేయును, కానీ మనం వాస్తవముగా ఉందాము. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 14వ వచనము, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. ఈ వాగ్దానము నెరవేర్చుచు పనిని ప్రారంభించుటకు ఆయనకు నమ్మకమైన వానిని మరియు ఆయనతో సజీవమైన స్పర్శ గల ఒక యవనస్తుని దేవుని వాడుకొన్నాడు. నెహెమ్యా ప్రభావము ఇశ్రాయేలీలను వెనుకకు తెచ్చింది. వారిని తాను ఐక్యపరుస్తానని ప్రభువు చెప్పాడు. ఇశ్రాయేలీలు దీర్ఘకాలము 2 రాజ్యాలుగా విభజింపబడినవి. ఉత్తర రాజ్యం ఇశ్రాయేలు మరియు దక్షిణ రాజ్యం యూదా. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 25-26 వచనాలు, మీ పితరులు నివసించున్నట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశములో వారు నివసింతురు. వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉండును. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను. అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను. వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను.